హిందుస్థాన్ యూనిలివర్. మీరు కనుక హిందుస్థాన్ యూనిలివర్ పేరు వినకపోవచ్చు, కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరైతే యూజ్ చేసే ఉంటారు. మీరు యూజ్ చేసే లైఫ్ బాయ్ సోప్ నుండి అండ్ ప్రతి ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్లో వీళ్ళు ఒక టాప్ లెవెల్లో ఉన్నారు. అండ్ వీళ్ళ ప్రోడక్ట్ అనేది మనం డే టు డే లైఫ్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్ లోగో చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది, మీకు స్క్రీన్ మీద చూపించే విధంగా. ఇందులో ఏంటంటే కొన్ని హిడెన్ సింబల్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ హిడెన్ సింబల్స్కి అయితే చాలా కోర్ మీనింగ్ అయితే ఉంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సింబల్ ఏంటంటే సన్ ఏంటంటే ఈ సన్ అనే సింబల్ ఏంటంటే ఇన్ఫినిటీ సోర్స్ ఆఫ్ లైట్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇంకా రినవబుల్ ఎనర్జీని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ సింబల్ ఏంటంటే వేవ్. ఈ వేవ్ ఏంటంటే క్లీనినెస్ గురించి, ఫ్రెష్నెస్ గురించి అయితే రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ సింబల్ ఏంటంటే ఫిష్. ఈ ఫిష్ అనేది సీన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఫోర్త్ సింబల్ ఏంటంటే డవ్. ఈ డవ్ అనేది ఏంటంటే ఫ్రీడమ్ను, ఎంపవర్మెంట్ని అండ్ సెల్ఫ్ ఎస్టిమేట్ని అయితే స్టెమినాని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఏంటంటే బీ. ఈ బీ అనేది ఏంటంటే కమ్యూనిటీ స్ప్లిట్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ సిక్స్త్ ప్లేస్లో ఏంటంటే ప్లాంట్. ఈ ప్లాంట్ ఏంటంటే నేచర్ని రిప్రజెంట్ చేస్తూ అయితే చెప్తుంది. అలాగే సెవెంత్ ప్లేస్లో ఏంటంటే సెన్సిటివిటీని, కేర్ని, బ్యూటీని రిప్రజెంట్ చేసే విధంగా ఫ్లవర్ అనే సింబల్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్లవర్ ఈ 3 పార్ట్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట, సెన్సిటివిటీని, కేర్ని అండ్ బ్యూటీని. అండ్ ఎయిత్ ప్లేస్లో పామ్ ట్రీ. ఈ పామ్ ట్రీ ఏంటంటే ఫారెస్ట్ అండ్ నేచర్, ఎన్విరాన్మెంట్, గ్రోత్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అలాగే నైన్త్ ప్లేస్లో హార్ట్. ఈ హార్ట్ అనేది ఏంటంటే లవ్, హెల్త్, వెల్బీయింగ్ దీన్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 10th ప్లేస్లో హ్యాండ్ అనేది ఏంటంటే సెన్సిటివిటీ, కేర్ నీడెడ్ అంటే కేర్ గురించి అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు 10 సింబల్స్ దాకా చూసినట్టయితే మీకు వీడియో నచ్చినట్టే ఉంది. సో వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, నా ఛానల్ ఏంటంటే బిజినెస్ కేస్ స్టడీస్, మార్కెటింగ్ స్టోరీస్ అండ్ డైలీ ఒక షార్ట్ వీడియో అండ్ డైలీ ఒక ఇలా కేస్ స్టడీ వీడియో అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వీడియో అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియోని చూడండి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం 11th సింబల్ హెయిర్ని చూద్దాం. ఈ హెయిర్ అనేది అంటే బ్యూటీని రిప్రజెంట్ చేస్తుంది. 12th సింబల్ లిప్స్ని అయితే చూద్దాం. లిప్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే కమ్యూనికేషన్, ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 13th సింబల్ చిల్లీ అయితే చూద్దాం. ఈ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అగ్రికల్చర్ ఆస్పెక్ట్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. 14th సింబల్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ ఏంటంటే ట్రీట్, ప్లెజరబుల్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 15th సింబల్ స్పూన్. ఈ స్పూన్ని న్యూట్రిషన్, టేస్ట్ అలాగే కుకింగ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది, అంటే టేస్టీ ఫుడ్ ఐటమ్ కుకింగ్ అండ్ దాన్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. 16th అంటే బౌల్. ఈ బౌల్ ఏంటంటే హెల్తీ మీల్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఉన్న మంచి విటమిన్స్ లేదా న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ని రిప్రజెంట్ చేస్తూ హెల్తీ మీల్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది బౌల్ సింబల్. అండ్ స్విర్ల్ అనే సింబల్ ఏంటంటే ఫ్లేవర్ను, టేస్ట్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఇది 17th సింబల్. అండ్ 18th సింబల్ ఏంటంటే పార్టికల్స్. ఈ పార్టికల్స్ ఏంటంటే సైన్స్ను అండ్ ఇన్నోవేషన్ ఐడియాస్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. 19th సింబల్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. సో ఇదేంటంటే ఒక పాజిటివ్ చేంజ్కి సంబంధించిన దాన్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. 20 దాంట్లో ఏంటంటే డిఎన్ఏ. ఈ డిఎన్ఏ ఏంటంటే జెనెటిక్ బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది, అంటే లైఫ్కి సంబంధించిన బ్లూ ప్రింట్ అయిన డిఎన్ఏ అయితే రిప్రజెంట్ చేస్తుంది. 21 ప్లేస్లో ఏంటంటే స్పార్క్. ఈ స్పార్క్ ఏంటంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఉన్న చేంజెస్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 22nd ప్లేస్లో ఏంటంటే క్లోత్. ఈ క్లోత్స్ ఏంటంటే గుడ్ లుకింగ్ ఉండి అండ్ కాన్ఫిడెన్స్ ఫీల్ని అయితే రిప్రజెంట్ చేస్తాయి. అలాగే 23rd ప్లేస్లో ఏంటంటే ప్యాకేజింగ్. సో ఇది కన్జ్యూమర్ అయిన కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 24th ప్లేస్లో ఏంటంటే విట్రస్ సైకిల్ అనమాట. సో ఇది వేస్టేజ్ డిస్పోజల్ గురించి అయినా దానికి సంబంధించిన అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్లో ఏంటంటే ఇన్ని హిడెన్ సింబల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సింబల్స్ ఏంటంటే డిఫరెంట్ మీనింగ్ అయితే రిప్రజెంట్ చేస్తున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. రోజుకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. బిజినెస్ కేస్ స్టడీస్, మార్కెటింగ్ స్టోరీస్ అండ్ బుక్ రివ్యూస్ అండ్ ఇతర ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.